ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. తప్పకుండా నువ్వు ఉన్న సమస్యల నుంచి నేను విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన ఆశ్రయించిన తర్వాత, ఆయన రెక్కలకి వెళ్ళిన తర్వాత నీ జీవితంలో ఏ అలజడి వచ్చినా, ఏ సమస్య వచ్చినా దానికి ఆయనే బాధ్యత వహిస్తాడు. ఎందుకంటే ఆయన నువ్వు నమ్మావు కాబట్టి, నాకు ప్రభు ఉన్నాడని మనసులో నువ్వు దృఢపరుచుకున్నావు కాబట్టి ప్రతి విషయంలో ప్రభు నీ కాపరిగా తప్పకుండా ఉంటాడని, అందులో నో డౌట్. చాలామంది అనుకుంటారు సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అందరూ విడిచిపెట్టినట్టే ప్రభు కూడా విడిచిపెట్టాడేమో అనుకుంటారు. కానీ ఆయన అందరూ విడిచిపెట్టినా నిన్ను మాత్రం విడువడు, ఎడబాయడు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ కుటుంబం అయితే దేవునికి ఇష్టంగా ఉంటుందో ఆ కుటుంబంలో దయ్యపు కార్యాలు లయపరిచేది. ఏ కుటుంబం అయితే దేవునికి ఇష్టంగా నడుస్తూ ఉంటారో ఆ కుటుంబం మీదకి ఏ కీడు పంపించకుండా, ఏ అపాయం రాకుండా దేవుడే ఆ కుటుంబానికి ప్రాకారంగా ఉండేది. ఒక కుటుంబంలోట దయ్యం తిరుగుతూ ఉందంట. ఇంట్లో తిరుగుతూ ఉన్నప్పుడు పాస్టర్ గారు అడిగారంట, ఈ ఇంట్లో నువ్వేం పోవట్లేదే, ఈ ఇల్లు విడిచిపెడతావా లేదా అంటే, నేను ఎందుకు విడిచిపెడతాను, ఈ ఇల్లు నాకు ఇష్టకరంగా జీవిస్తావు, ఈ ఇల్లు నేను ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నారు, నాకు ఇష్టమైనవన్నీ ఇంట్లో జరిగించబడుతున్నాయి కాబట్టి నేను మాత్రం ఈ ఇంటిని విడిచిపెట్టను అని చెప్పాడండి. ఆ పాస్టర్ గారు దిగులుగా తలదించుకున్నాడు. సరే అయితే నువ్వు అడిగావు కాబట్టి ఒక చిన్న పందెం వేసుకున్నాం. ఈ మాట సాతాను చెప్తా ఉంది. చిన్న పందెం వేసుకున్నాం. ఇప్పుడు ఆ బాబు అక్కడ సోఫా సీట్లో కూర్చున్నాడు కదా, వాడి ముందుకు తీసుకుపోయి నువ్వు బైబిల్ పెట్టు, నేనైతే మొబైల్ పెడతాను, ఏది తీసుకుంటాడో చూద్దాం. నీ బైబిల్ తీసుకుంటే నువ్వు గెలిచినట్టు, మొబైల్ తీసుకుంటే నేను గెలిచినట్టు. ఓకే అన్నాడు. తీసుకెళ్ళి బైబిల్ పెట్టాడైనా, ఈ సాతాను మాత్రం మొబైల్ పెట్టాడు. అతడు రెండింటిని చూసి బైబిల్ పక్కన పడేసి మొబైల్ తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చూసావా, నాకు ఇష్టమైంది జరిగించబడతావు. రెండవ టెస్ట్ ఏంటంటే, టీవీ చూస్తున్న వారి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి ఛానల్ మార్చు. వాళ్ళు ఇప్పుడు మూవీ చూస్తున్నారు కదా, సినిమాలు, నువ్వు ఛానల్ మార్చి నీ భక్తి గీతాలు, యేసయ్య భక్తి గీతాలు పెట్టు, చూస్తారేమో. ఎందుకు చూడరు? తప్పకుండా చూస్తారు. వాళ్ళు నా మందిరానికి వస్తున్నారంటే మరి చూద్దామని చెప్పాడు. మొబైల్ ఆ టీవీ రిమోట్ తీసుకొని మారిస్తే వాళ్ళంతా కోపగించుకున్నారు. ఏంటి యేసయ్య భక్తి గీతాలు ఎవరు చూస్తారు, మేము మూవీ చూస్తున్నాం అని రిమోట్ లాక్కొని మరలా వాళ్ళు మూవీ చూస్తూ ఉన్నారంట. చూసావా, నీ భక్తులా వారు నా భక్తులా? ఇలాంటివన్నీ ఈ ఇంట్లో జరిగించబడతా ఉంది. ఈరోజు మందిరానికి రెడీ అవుతున్నారు కదా, నేను ఒక్క ఫోన్ చేస్తాను, ఫ్రెండ్స్ పార్టీ చేసుకుందాను ఒక్క ఫోన్ చేస్తే చాలు, ఈ మందిరానికి వెళ్ళే వాళ్ళంతా మందిరాన్ని బైబిల్ని పక్కన పడేసి నేను ఫోన్ చేసిన నా స్థలానికి వస్తారని చెప్తే అదే జరిగిందండి. ఈరోజు అదే జరుగుతూ ఉందండి. చాలామంది సాతానుకు ఇష్టమైన క్రియలు చేస్తున్నారు కాబట్టి ఆ ఇంట్లో నుంచి సాతానుడు వెళ్ళట్లేదు, ఇష్టం వేసుకొని కూర్చుంటున్నాడు. ఎందుకంటే వానికి ఇష్టమైనవన్నీ చేస్తున్నారు కాబట్టి, వానికి ఇష్టమైనట్టుగా నడుచుకుంటున్నారు కాబట్టి, వానికి ఇష్టమైనవన్నీ ఆ ఇంట్లో ఉన్నాయి కాబట్టి వాడు ఎందుకు వెళ్తాడండి? అందుకే ఏ కుటుంబం అయితే ఆయనకి ఇష్టంగా ఉంటుందో ఆ కుటుంబానికి సమాధానం ఇచ్చేది, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చేది, సంపూర్ణమైన వెలుగునిచ్చే దేవుడు. ఈరోజు ఎలా ఉంటున్నారు? నీ ఇంట్లో కూడా సాతాను క్రియలే జరుగుతున్నాయా? సాతానికి నచ్చినట్టు చేస్తున్నారా? అలాగైతే నీ ఇంటిని రోగం విడిచిపెట్టరు. నీ ఇంట్లో పాపం పోదు, నీ ఇంట్లో సమస్య పోదు, నీ ఇంట్లో అప్పులు పోవు, నీ ఇంట్లో వచ్చే రాబడంతా డాక్టర్స్ అంటే రోగాలు తినేస్తూ ఉంటాయి. జాగ్రత్త. దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తే, ప్రార్థనతో, వాక్యంతో దేవుని వెలుగులో నువ్వు నడుచుకున్నప్పుడు సాతాను నీ ఇంట్లో బతిమాలన కూడా ఉండడు. ఎందుకంటే వెలుగంటే వానికి గిట్టదు కాబట్టి. ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకో, ఇంతవరకు అలా చేశాను ప్రభువా, ఇక చేయను నాయన, నీ వాక్యంతో నడుస్తాను, నీ ప్రార్థన అభిషేకంతో నడుస్తానని దేవునితో ఒక మంచి తీర్మానం చేసుకో. నీ ఇంట్లో నుండి సాతానుడు చెప్పబెట్టకుండా పారిపోబోతున్నాడు. అటువంటి కృప ప్రతి గుడారానికి అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం నేను నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు సాతానుకు ఇష్టమైనట్టుగా నడిచే కుటుంబాల్లో వాడు ఉంటాడంటున్నావు తండ్రి. వాని క్రియలన్నీ, వానికి ఇష్టమైనవన్నీ జరిగించబడ్డప్పుడు వాడు ప్రతి ఇంట్లో తాండవిస్తున్నాడు, రోగాలతో, సమస్యలతో, అప్పులతో. ఏ కుటుంబం అయితే నీకు నచ్చినట్టుగా నడుస్తారు,
ఆ కుటుంబంలో శాంతి అనుగ్రహించే దేవుడు, వెలుగును అనుగ్రహించే దేవుడు, ఆరోగ్యమును ప్రసారించే దేవుడు. అన్ని విషయాల్లో ప్రభా నీకు నచ్చిన కుటుంబాలుగా ప్రతి కుటుంబాన్ని స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ప్రతి కుటుంబాన్ని వెలిగించునుగాక. ఆమె